మైక్ చెక్. వజ్ర న్యూస్కి స్వాగతం. నేను మీ కేఆర్కే రాజు. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. బీచ్ సెక్స్ ఏర్పాటుకు ఉద్దేశించిన జీవో నెంబర్ 362ను రద్దు చేయాలి. మహిళా సంఘాల ఐక్య వేదిక డిమాండ్. ప్రజా రవాణా వ్యవస్థ ఏపీఎస్ఆర్టీసీని ప్రైవేటుపరం చేసే ఆలోచనను కూటమి ప్రభుత్వం విరమించుకోవాలి. వైఎస్ఆర్టీయూసీ డిమాండ్. విజయనగరంలో 25వ తేదీన పైడితల్లి అమ్మవారి శిఖర ప్రతిష్ఠ మహోత్సవం. హాజరు కానున్న గోవా గవర్నర్ పూసపాటి అశోక్ గజపతిరాజు. వైసీపీ తీరుపై డీసీసీబీ చైర్మన్ కిమిడి నాగార్జున తీవ్ర ఆగ్రహం. కులాల మధ్య చిచ్చు పెట్టడం వైసీపీకి అలవాటేనని సంచలన వ్యాఖ్యలు. వివరాలు చూద్దాం. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని అడ్డుకోవడమే లక్ష్యంగా వైసీపీ నాయకులు కుల రాజకీయాలకు తెరలేపారని డీసీసీబీ చైర్మన్ పార్లమెంటు పార్టీ అధ్యక్షుడు కిమిరెడ్డి నాగార్జున విమర్శించారు. సోమవారం విజయనగరంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించి పబ్బం గడుపుకోవాలని వైసీపీ చూస్తుందని ఆరోపించారు. రాష్ట్ర ప్రగతి కోసం అహర్నిశలు శ్రమిస్తున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్పై కులపరమైన వ్యాఖ్యలు చేయడం వైసీపీ నాయకుల దిగజారుతనానికి నిదర్శనమని నాగార్జున మండిపడ్డారు. కుటిల రాజకీయాలతో కులాల మధ్య చిచ్చు పెట్టే వైసీపీ నేతల ఎత్తుగడలను ప్రజలు గమనిస్తున్నారని, రానున్న రోజులలో వారికి ప్రజలే తగిన బుద్ధి చెబుతారని ఆయన హెచ్చరించారు. వైకాపా పార్టీ రాజకీయాలు చేయాలనుకుంటే ఎంత క్రూరంగా చేస్తారు అన్నది మనందరికీ తెలిసిన విషయమే. రాజకీయాలే వాళ్ళకి ముఖ్యం తప్ప రాష్ట్రంలో శాంతి భద్రతలు కాదు. రాజకీయాలు చేయాలనుకుంటే వాళ్ళు కులాల మధ్య చిచ్చు పెడతారు, వర్గాల మధ్య చిచ్చు పెడతారు, మతాల మధ్య చిచ్చు పెడతారు. వారు ఆ రకంగా ప్రవర్తిస్తారు కాబట్టే ప్రజలు వాళ్ళకి 11 సీట్లు ఇచ్చి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా కూర్చోబెట్టడం అనేది జరిగింది. ఈ రోజున రాష్ట్రంలో వైకాపా నాయకులు తీరు చూస్తూ ఉంటే ప్రశాంతంగా ఉండే మా కాపు కులంలో కూడా చిచ్చు పెట్టాలన్నట్టుగా వాళ్ళు అడుగులు వేస్తూ ఉన్నారు. వైకాపా ఇచ్చిన డిప్యూటీ సీఎంలు 5లో మన ప్రాంతానికి చెందిన వారి పేర్లు తప్ప మనం ఇంకెవరి పేర్లైనా చెప్పగలమా? ఈరోజు సాక్షి పేపర్ చూస్తే వాళ్ళు ఇచ్చిన ఐటెం అంతా చదివితే అందులో కూడా ఒక డిప్యూటీ సీఎం గారు ఉన్నారంట. ఆయన కాపు కులస్తుడేనంట. ఆయన డిప్యూటీ సీఎం అన్న సంగతి కూడా ఈ రాష్ట్రంలో చాలామందికి తెలియదు. కానీ పవన్ కళ్యాణ్ గారు ఆయన పట్టుకున్న శాఖలన్నింటిలో కూడా విశిష్టమైన మార్పులు తీసుకొచ్చి ప్రజలందరికీ కూడా ఏ రకమైన అభివృద్ధి చేయాలో చూస్తున్నారు. జిల్లా పరిషత్ కార్యాలయాన్ని 1998, 2008 డిఎస్సిలో ఉద్యోగాలు పొందిన ఉపాధ్యాయులు ఈరోజు ముట్టడించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు మాట్లాడుతూ కౌన్సిలింగ్ ప్రక్రియలో కొన్ని బ్లాకులు మూసివేయడం జరుగుతుందన్నారు. ఏ బ్లాక్ మూయడం వల్ల ఉపాధ్యాయులకు ఎన్ని నష్టాలు పాలవుతున్నారో అని అన్నారు. ఉపాధ్యాయులు ఎవరికి కావాల్సిన ఆప్షన్ వారు ఎంచుకోవడానికి ఉండాలి, కానీ ప్రభుత్వం కొన్ని బ్లాకులను మూసివేయడం చాలా దారుణమని అన్నారు. ఇలా చేయడం వలన దూర ప్రాంతాలలో ఉద్యోగం చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.
పోస్టింగ్లు స్టార్టింగ్లో ఇచ్చేటప్పుడు మేము ఎంతమంది అయితే ఉన్నామో 521 మంది మేము క్యాండిడేట్లు ఉంటే 635 ఖాళీలు వాళ్ళు చూపించారు. అంటే మాకు దగ్గర స్థలాల్లో అవకాశం వచ్చింది, మాకు ప్లేస్మెంట్స్ రావడం జరిగింది. మరి ఈరోజు వాళ్ళు ఏం చేశారంటే కేటగిరీ 1 పోస్టులు అసలు ఓపెన్ చేయలేదు, అవి టోటల్గా బ్లాక్ చేశారు. ఏం జరిగింది, ఏం రాజకీయం జరిగిందో మాకు తెలియాలి. ఇప్పుడు అది వాటిని ఓపెన్ చేయాలి, వాటితో పాటుగా మాకు కౌన్సిలింగ్ పెడితే మేము కౌన్సిలింగ్ నిర్భయంగా అటెండ్ అవుతాం మేము. ఎందుకంటే మాకు పోస్టింగ్లు దగ్గరలో వచ్చే అవకాశం ఉంటుంది. ప్రతి కౌన్సిలింగ్కి ఇయర్లీ కౌన్సిలింగ్ జరుపుతున్నారు. ప్రతి కౌన్సిలింగ్కి 5 నుంచి 10 కిలోమీటర్ల దూరం వెళ్తున్నామే తప్ప మేము దగ్గర రావడానికి అవకాశం లేకపోతే పోయింది. ఇది మీరు పూర్తిగా ఖచ్చితంగా 27 జీవో ఎందుకు ఇంప్లిమెంట్ చేయడం లేదో అదొకటి మేము అడుగుతున్నాం. ఖచ్చితంగా అది ఇంప్లిమెంట్ చేయాలి. లేదంటే మాత్రం ఈ కౌన్సిలింగ్కి మేము అటెండ్ అవ్వం. ఏది జరుగుతుందో మేము ప్రభుత్వంతో తేల్చుకుంటాం. కేటగిరీ 1 అంటే అర్థం ఏంటి? హెచ్ఆర్ అలవెన్సులు చాలా పెద్ద ఎత్తున వస్తాయి. అవే పోస్టులు అవి కేటగిరీ 1 పోస్టులు. వీళ్ళకేమైనా ఎంటీఎస్ వాళ్ళకి హెచ్ఆర్ ఇస్తున్నావా, డిఏలు ఇస్తున్నావా, ఇంక్రిమెంట్ ఇస్తున్నావా? చనిపోతే కనీసం వాళ్ళకి ఏ చనిపోయిన వాళ్ళు అలా ఉండాల్సిందే, వాళ్ళకి ఏ రకమైనటువంటిది లేదు. అటువంటి ఎంటీఎస్ టీచర్లు మాకు ప్రతి ఏడాది కౌన్సిలింగ్ మేము అడగకపోయినా మేము నిర్వహించి మమ్మల్ని దూరభారాలకు పంపిస్తున్నారు తప్ప మాకేం ఉపయోగం అని చెప్పి వీళ్ళు అడుగుతున్నారు. ఆ సమస్యని మీరు పరిష్కారం చేయాలి కదా. రాష్ట్ర వ్యాప్తంగా ఈ రకమైనటువంటి కేటగిరీ 1 పోస్టులను పూర్తిగా ఓపెన్ చేయాలి. ఒక విజయనగరం జిల్లాలోనే కాదు, కృష్ణా జిల్లాలో కలకలం, శ్రీకాకుళం జిల్లాలో కలకలం, అనంతపురం జిల్లాలో కలకలం. ఇంతమంది ఎంటీఎస్ టీచర్లతో మీరు ఆడుకోవాల్సినటువంటి పని లేదు. అందుకే మేము డిఓ గారికి, ఆర్జేడీ గారికి, రాష్ట్ర విద్యాశాఖకి మేము విజ్ఞప్తి చేస్తున్నది ఏంటంటే చిన్న సమస్యను పెద్ద చేయకండి. ఈ జిల్లాలో 40-50 పోస్టులను మీరు చూపిస్తే మొత్తం సమస్య పరిష్కారం అవుద్ది. కాబట్టి ఆ రకమైనటువంటి కృషి చేసి మీరు రాష్ట్ర డైరెక్టర్ గారితో, కమిషనర్తో మాట్లాడి ఒక 40-50 పోస్టులు ఓపెన్ చేసేదానికి చర్యలు తీసుకోండి అని చెప్పి మేము చెప్తున్నాం. ప్రజల సమస్యలను వేగంగా పారదర్శకంగా పరిష్కరించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని జిల్లా కలెక్టర్ రామసుందర్ రెడ్డి పేర్కొన్నారు. కలెక్టరేట్లో నిర్వహించిన పీజీఆర్ఎస్ రెవెన్యూ క్లినిక్లలో మొత్తం 252 వినతులు స్వీకరించారు. ఇందులో అత్యధికంగా రెవెన్యూ శాఖకు 123 ఆర్జీలు అందాయి. భూ సమస్యలు, రీసర్వే అంశాలపై క్షేత్రస్థాయిలో విచారణ జరిపి త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. 1100 టోల్ ఫ్రీ ఫిర్యాదులపై మరింత అప్రమత్తంగా ఉండి ఆర్జీదారులతో మాట్లాడిన తర్వాతే నివేదికలు సమర్పించాలని ఆయన సూచించారు. బీసీల ఆర్థిక, విద్య, ఉపాధి అవకాశాల కోసం చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వే శాస్త్రీయంగా లేదని అంబేద్కర్ రైట్స్ ఫోరం రాష్ట్ర అధ్యక్షులు భానుమూర్తి విమర్శించారు. జీవో నెంబర్ 118 ప్రకారం గ్రామ సభలో నిర్వహించాలన్న ఆదేశాలను వార్డు సచివాలయాలు అమలు చేయడం లేదని, ఇది బీసీలకు అన్యాయం చేస్తుందని పేర్కొన్నారు. విజయనగరం నగరపాలక సంస్థలో యాదవులు, ముస్లింలు, విశ్వబ్రాహ్మణులు, అగ్నికుల క్షత్రియులు జనాభా లెక్కలలో తప్పులు దొరలడంపై అసిస్టెంట్ సిటీ ప్లానర్ రమణమూర్తికి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ మారోజు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. జీవోలో ప్రతి సచివాలయాల్లో గ్రామ సభలు పెట్టి ఆ గ్రామ సభల ద్వారా ఈ ప్రభుత్వం చేపట్టిన ఈ సమగ్ర సర్వే సంబంధించి బీసీల వాళ్ళ స్థితిగతుల మీద సమగ్రంగా ఒక చర్చ జరగాలని చేపట్టిన తరుణంలో ఎక్కడా కూడా సచివాలయ ప్రజలు గ్రామ సభలు పెట్టట్లేదు. తూతుమంతంగా ఒకరిద్దరితో ఈ కార్యక్రమాలు చేస్తున్నారు. మరీ ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఫిబ్రవరి 19వ తారీఖున రాజీవ్ రంజన్ మిశ్రా జీవో నెంబర్ 3 ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్న బీసీలకు ముఖ్యంగా వాళ్ళకి స్థానిక సంస్థల్లో 34% సీట్ల పంపిణీ చేసే కార్యక్రమం ఒక డెడికేట్ కమిటీ వేసింది. ఆ కమిటీకి ఈ సమగ్ర కుటుంబ సర్వే రిపోర్ట్ అటాచ్ చేయడం వల్ల, ఈ లోపభూష్టంగా ఉన్న ఈ రిపోర్ట్ వల్ల రేపు ఆ బీసీలకి 34% ఇచ్చే రిజర్వేషన్ పని ప్రభావం పడుతుంది. ఈ సమగ్ర కుటుంబ సర్వే మీద చర్చ జరగాలి. దాంట్లో ముఖ్యంగా ఆ సర్వేలకు లోపాలు ఉన్నాయి కాబట్టి ఈ రెండు టైఅప్ అవడం వల్ల ఈ ప్రభావం రేపు బీసీలకు చట్టసభల్లో వచ్చే రిజర్వేషన్ పడుతుందని దాన్ని సమగ్రించి సవరణ చేయమని మీకు కోరడం జరిగింది. మరి మున్సిపల్ అధికారులందరూ కూడా ఏదో సచివాలయం దగ్గర అంటించాము, అంటిస్తే ఎంతమంది ప్రజలు దాన్ని చూస్తారు?
దానికి ఒక పిన్ కొడుతున్నారు, దానికి వేస్తున్నారు. ఆ రిజర్వేషన్ గురించి గ్రామ సభలు పెట్టి కానీ ప్రజలకి దాన్ని అవగాహన కల్పించడం కానీ లేదా ఒక పబ్లిసిటీ చేయాలి. ఈరోజు మేము సచివాలయంలో పెడతానని ఒక పబ్లిసిటీ కానీ ఇట్లాంటివి ఏవీ లేకుండా మరి రిజర్వేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. రేపు ఆ ఎన్నికలకి ఈ రిజర్వేషన్లో చాలా కీలకం. అంటే అధికార పార్టీ తొత్తులుగా వాళ్ళు ఏదో చెప్పారు వీళ్ళు ఏదో చేస్తున్నారు అనేట్టు ఉన్నారు, కానీ ఒక ఆలోచన విధంగా కానీ ప్రజలకు తెలియాలనే ఆలోచన కానీ లేదు. ప్రజలకు ఏది తెలియకుండా అధికారులు ఈ సచివాలయంలో ఈరోజు ఆ సచివాలయ వ్యవస్థను కూడా ఈరోజు ఈ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత సర్వనాశనం చేసింది. ఎవరు కూడా సచివాలయంలో ఎంప్లాయీస్ ఉండట్లేదు. కారణం ఏంటంటే ఏదో సర్వేలు అని చెప్పేసి వాళ్ళు పంపడం వల్ల వాళ్ళు కూడా అక్కడ ఉండి సమాధానం చెప్పేవాడు లేని విధంగా ఈరోజు సచివాలయ వ్యవస్థని పాడు చేస్తారు. నగరపాలక సంస్థ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి 17 వినతులు వచ్చాయి. వాటిని కమిషనర్ బాలస్వామి ఆదేశాల మేరకు అసిస్టెంట్ సిటీ ప్లానర్ రమణమూర్తి, ప్రజా ఆరోగ్య అధికారి డాక్టర్ కొండపల్లి సాంబమూర్తి స్వీకరించారు. ఇంజనీరింగ్ విభాగానికి సంబంధించి 5, ప్రణాళిక విభాగానికి సంబంధించి 3, రెవెన్యూ విభాగానికి సంబంధించి 4, ప్రజారోగ్య విభాగానికి సంబంధించి 2, ఎస్ సెక్షన్కి సంబంధించి 2, మొప్మా విభాగానికి సంబంధించి 1, మొత్తం 17 వినతులు వచ్చాయి. వాటి పరిష్కారానికి తగిన చొరవ చూపాలని కమిషనర్ బాలస్వామి అధికారులను సూచించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో పేదరికం లేని సమాజమే లక్ష్యంగా ప్రవేశపెట్టిన P4 విధానంలో భాగంగా శాసనసభ్యురాలు పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు దత్తత తీసుకున్న మల్లిచర్ల గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థుల కోసం కెరీర్ అవేర్నెస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన శాసనసభ్యురాలు పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు విద్యార్థులతో మాట్లాడి వారి భవిష్యత్తులో ఉన్నత స్థానాలకు చేరుకోవడానికి కావాల్సిన విషయాలపై అవగాహన కల్పించారు. పాఠశాలలలో నూతనంగా ఏర్పాటు చేసిన 6వ వాటర్ ప్లాంట్ను ప్రారంభించారు. ఎమ్మెల్యే అదితి గజపతిరాజు మాట్లాడుతూ విద్యార్థులు బాగా చదువుకొని ఉన్నతమైన స్థానాలకు ఎదగాలని ఆశాభావం వ్యక్తం చేశారు. అన్ని రంగాలలో రాణించాలని కోరారు. ఐఐటి కళాశాలలో, పాలిటెక్నిక్ కళాశాలలోనూ ఎన్నో కోర్సులు ఉన్నాయని, వాటిని పూర్తి చేసిన వారికి తక్కువ సమయంలోనే ఉద్యోగ అవకాశాలు వస్తున్నాయని అన్నారు. వాటిని వినియోగించుకోవాలని కోరారు. ఆర్థికంగా స్థిరపడటానికి విద్యార్థులు మంచి భవిష్యత్తును ఎంచుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు, తెలుగుదేశం పార్టీ మండల నాయకులు గంటా పోలినాయుడు, బొద్దుల నరసింహరావు తదితరులు పాల్గొన్నారు. స్పోర్ట్స్ లో బాక్సింగ్ ప్రిపేర్ చేశారు మేడం గారు. 3 పిల్లలు స్టేట్ లెవెల్కి వెళ్ళారు. బ్రాంజ్, సిల్వర్ మెడల్స్ సాధించుకున్నారు మేడం గారు. ఉంచడం, పరిసరాలు పరిశుభ్రంగా ఉంచడం, మొక్కలు నాటడం, కిచెన్ గార్డెన్ మెయింటైన్ చేయడం, వీటన్నింటి మీద కూడా మనకి ఒక రేటింగ్ ఇవ్వడం జరిగింది మేడం గారు. విజయనగరం నుండి మనకి 200 స్కూళ్ళు పోటీ పడితే అందులో 8 స్కూళ్ళు సెలెక్ట్ అయ్యాయి. అందులో స్టేట్కి మన స్కూల్, డిస్ట్రిక్ట్ లెవెల్కి వచ్చేసరికి తెలుగులోకి వచ్చేసరికి పద్యపట్టణంలోని ఫస్ట్ ప్రైజ్ వచ్చింది మేడం గారు. అలాగే హెల్త్ కేర్ ఎడ్యుకేషన్ కూడా మనకి వొకేషనల్ ఎడ్యుకేషన్ ఉంది. దాంట్లో కార్డియాక్ అరెస్ట్ మీద ఒక స్టూడెంట్ని ప్రిపేర్ చేసి అది కూడా డిస్ట్రిక్ట్ లెవెల్లో ఫస్ట్ ప్రైజ్ సాధించుకున్నారు మేడం గారు. మనం P4 మోడల్ అంటే పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్ మోడల్లో మనకి ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రోగ్రామ్ని మనకు ముందుకు తీసుకువెళ్ళటానికి ఆదేశాలు ఇచ్చారు. దీంట్లో ముఖ్యంగా మనం అర్థం చేసుకోవాలి ఏంటంటే, ఒక మనిషి ఎప్పుడైతే మనకు సమాజం నుంచి గెయిన్ చేశారు, ఆ సమాజం నుంచి వారు పెద్దగా అయ్యారు, ఆ సమాజంని మళ్ళీ తిరిగి హెల్ప్ చేయాలనేది వారి ముఖ్యమైన ఉద్దేశం. మీరందరూ ఇప్పుడు 10th క్లాస్ చదివాక ఏం చెయ్యాలి, చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది. దాంట్లో మీ పేరెంట్స్ చదువుకోలేదు కాబట్టి వాళ్ళు మీకు ఎక్కువగా హెల్ప్ చేయని పరిస్థితిలో ఉండరు. మీ ఎడ్యుకేషన్ తర్వాత కొంతమంది డెఫినెట్గా పెద్ద చదువులు చదువుతారు, డాక్టర్లు అవుతారు, లేకపోతే ఇంజనీర్స్ అవుతారు, లేకపోతే మన అబ్దుల్ కలాం గారు లాగా ప్రెసిడెంట్ అవ్వచ్చు. అలాగే ఇప్పుడు మన ద్రౌపది ముర్ము గారు ఒక టీచర్ పొజిషన్లో ఉండి వారు కూడా ఈరోజు ప్రెసిడెంట్గా అయ్యారు. కాకపోతే అందరూ అటువంటి పొజిషన్స్లో అవ్వలేరు. విజయనగరం మండల పరిధిలోని స్వచ్ఛరథ వాహనాన్ని గతంలో ప్రారంభించుకోవడం జరిగిందని విజయనగరం ఎంపీడీఓ గంటా వెంకట్రావు తెలిపారు. వ్యర్థ పదార్థాలను, ప్లాస్టిక్ను నియంత్రించడానికి స్వచ్ఛ రథం ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. రీసైక్లింగ్ చేయడానికి దోహదపడుతుందని అన్నారు. విజయనగరం మండలం మల్లిచర్ల గ్రామానికి వచ్చిన స్వచ్ఛ రథాన్ని ఎంపీడీఓ ఈరోజు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వచ్ఛ రథమును మండల ప్రజలు బాగా ఉపయోగించుకుంటున్నారని అన్నారు. స్వచ్ఛత దిశగా అడుగులు వేయాలని కోరారు. ఉపయోగం లేని వస్తువులను స్వచ్ఛ రథానికి ఇచ్చి ప్రజలకు ఉపయోగపడే వారిని ఇష్టమైన వస్తువులను తీసుకుని వెళ్తున్నారని స్పష్టం చేశారు.
పరిశుభ్రత కోసం ప్రభుత్వం ప్రతి మండలానికి ఒక స్వచ్ఛరథం బండిని ఈ రకంగా తయారు చేసి గ్రామాల్లో పనికిరాని వస్తువులు రోడ్లపై కాలువల్లో వేయకుండా వస్తు మార్పిడి విధానంలో వారు ఎంతైతే ఇనుము ప్లాస్టిక్ సీసాలు ఏవైతే వేస్తారో గ్రామంలో ప్రజలు వారికి తిరిగి వారు కోరుకునే గుడ్లు ఉల్లిపాయలు షాంపూ ప్యాకెట్లు బంగాళదుంపలు ఇట్లా వారికి ఏది కావాలనుకుంటే అది తిరిగి ఇచ్చే ఒక పథకమే స్వచ్ఛరథం. ప్రతి నెల కూడా ఒక షెడ్యూల్ చేస్తాం ముందే ఏ గ్రామానికి ఏ రోజున వస్తుందని చెప్పి, కాబట్టి ఆ రోజుగా ముందుగా వాళ్ళకి అవగాహన ఉంటుంది. మరి ఈ పథకాన్ని ప్రజలు విరివిగా వాడుకొని గ్రామాల్లో పారిశుద్ధ్యం పరిశుభ్రత కోసం సహకరించాల్సిందిగా అభ్యర్థిస్తున్నాం. గంట్యాడ మండలం సారిక గ్రామంలో సాగునీరుకు ఆధారమైన చెరువును అధికార పార్టీ మద్దతుతో కొంతమంది ఆక్రమించారని రైతులు సోమవారం విజయనగరం కలెక్టరేట్ గ్రీవెన్స్లో ఫిర్యాదు చేశారు. చెరువు కబ్జా వల్ల సాగునీరు అందక వ్యవసాయం కష్టంగా మారిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవటం లేదని, ఇలాగే నిర్లక్ష్యం వహిస్తే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని రైతులు హెచ్చరించారు. రాకోడు గ్రామం పరిధిలో గల సుమారు 12 మంది రైతులు మాకు జొన్నవలస గ్రామం జగన్నాథపురం రెవెన్యూలో 14 మంది రైతులకు సర్వే నెంబర్ 13లో భూములు ఉన్నాయి. మా దిగువనున్న సర్వే నెంబరు 15లో 2 ఎకరాల 3 ఎకరాల 79 సెంట్లు ఓ చెరువు ఉంది. అలాగే దానికి ముందు భాగాన సర్వే నెంబరు 15లో ఎల్పి నెంబరు 75 83 సెంట్ల గడ్డ ఉంది. ఈ గడ్డను ఈ చెరువును తన జొన్నవలస గ్రామానికి చెందిన డిఎస్సి 2025 మెరిట్ జాబితాను మరియు కేటగిరీల వర్గ కట్ ఆఫ్ మార్కులను వెంటనే విడుదల చేయాలని కోరుతూ బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి సోము రాంబాబు సూరిబాబు జిల్లా కలెక్టరేట్లో వినతి పత్రం సమర్పించారు. రాష్ట్ర వ్యాప్తంగా అభ్యర్థులు ఎదుర్కొంటున్న అయోమయాన్ని తొలగించేందుకు ప్రభుత్వం తక్షణమే పారదర్శకమైన చర్యలు చేపట్టాలని వారు డిమాండ్ చేశారు. చంద్రబాబు గారి హయాంలో 13 డిఎస్సీలు రిలీజ్ చేశారు. ఆ 13 డిఎస్సీలకి కటప్ మార్కులతోనే మెరిట్ లిస్టులు ప్రచురించారు. 2025 సంవత్సరంలో డిఎస్సీకి కటప్ మెరిట్ లిస్ట్ కానీ ఇప్పుడు దాకా ప్రచురించలేదు. అందువలన ఈ డిఎస్సీకి అటెండ్ అయిన లక్షలాది మంది ప్రజలు లక్షలాది మంది దరఖాస్తుదారులు డైనమీలో ఉన్నారు. కనుక వెంటనే అందుకే వెంటనే కటప్ మార్క్స్ను డిఎస్సి కేటగిరీ వైజ్ మెరిట్ లిస్ట్ను వెంటనే రిలీజ్ చేసి ప్రచురించాలని బీఎస్పీ పార్టీ కోరుతున్నది. జై భీమ్, జై భారత్. జిల్లాలో 300 మంది హమాలీలు తమ న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం జిల్లా కలెక్టర్కు వినతి పత్రాన్ని అందజేశారు. గడువు ముగిసినా కొత్త కూలీ ఒప్పందాలు జరగకపోవడం, పెండింగ్లు ఉన్న పీఎఫ్ బకాయిలు, సకాలంలో బిల్లులు చెల్లించకపోవడం వంటి అంశాలపై వారు నిరసన వ్యక్తం చేశారు. కూలీ రేట్ల పెంపుతో పాటు అన్లోడింగ్ ఛార్జీలు నేరుగా ఖాతాలలో జమ చేయాలని, సమస్యల పరిష్కారానికి ప్రత్యేక గుమస్తాను నియమించాలని యూనియన్ అధ్యక్షులు ముల్లు నరసింహులు ప్రభుత్వాన్ని కోరారు. ఆంధ్రప్రదేశ్లో సివిల్ సప్లై కార్పొరేషన్ 1985లో ఏర్పడింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు సుమారు 40 సంవత్సరాల నుంచి ఈ జిల్లాలో 300 మంది, మన రాష్ట్రంలో 4000 పైచిలకు మంది ఇందులో కళాశీలుగా పనిచేస్తూ ఉన్నారు. ప్రభుత్వం మారినప్పుడల్లా వీరిని చాలా ఇబ్బంది పెడతా ఉన్నారు. ఒకప్పుడు డిపో మేనేజరు చెక్కు రాసి ప్రతి నెలా పనిచేసిన కూలీ రేట్లు డిపో మేనేజర్ ఇచ్చేవారు. ఈవేళ పరిస్థితి ఏంటంటే డిపో మేనేజర్ బిల్లు చేసి జేసీ గారికి పంపితే జేసీ గారు అప్రూవల్ చేసి హెడ్ ఆఫీస్కి పంపితే హెడ్ ఆఫీస్ వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్కి పంపితే ఇవి 2 వాటాల కింద ఈవేళ వీరి డబ్బులు ప్రతి నెల వస్తున్నాయి. ఏ నెల కా నెల పనిచేసి నెల తాలూకు డబ్బులు
మరుసటి నెలలో రావట్లేదు. ఈవేళ ఎమ్మెల్యేల ఖాతాల్లో వేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. 1/1/2026 నుండి కొత్త వేతన ఒప్పందం అమలు జరగాలి, తక్షణం అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రభుత్వ విద్యా సంస్థలలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ రెవల్యూషనరీ స్టూడెంట్స్ యూనియన్ జిల్లా కలెక్టర్కు వినతి పత్రాన్ని అందించింది. హాస్టళ్లలో వసతుల లేమి, పాఠశాలలలో అధ్యాపకుల కొరత, మధ్యాహ్న భోజనంలో నాణ్యత లోపం వంటి అంశాలపై వారు ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే విద్యా సంస్థల సమీపంలో ఉన్న మద్యం దుకాణాలను వెంటనే తొలగించాలని, ఖాళీగా ఉన్న టీచర్, లెక్చరర్ పోస్టులను యుద్ధ ప్రాతిపదికన భర్తీ చేయాలని యూనియన్ రాష్ట్ర సహాయ కార్యదర్శి కాంతి డిమాండ్ చేశారు. సంస్థల్లో అనేక ఇబ్బందులతో విద్యార్థులు చాలా బాధలు పడుతున్నారు. హాస్టల్స్లో ఎలాంటి మౌలిక వసతులు కూడా లేవు. మరుగుదొడ్లు కానీ, మంచినీరు కానీ, సరిపడా టీచర్స్ కానీ, విద్యార్థులకు సంబంధించిన బిల్డింగ్లు కానీ, పడుకోవడానికి కరెక్ట్గా విద్యుత్ ఫ్యాన్లు కానివ్వండి, ఎలాంటి విద్యార్థులకు కూడా వసతులు అయితే కల్పించకుండా గవర్నమెంట్ విద్యారంగాన్ని ఎందుకు ఇలాగ ఇబ్బందులు పెడుతుందో తెలియని పరిస్థితి అయితే ఉంది. దీన్ని ఆధారంగా చేసుకొని ప్రైవేట్ కార్పొరేట్ సంస్థలు అత్యధిక ఫీజులు వసూలు చేస్తూ దీన్ని ఆసరాగా చేసుకొని గవర్నమెంట్ స్కూల్స్లో తగిన వసతులు లేకపోవడం వల్ల విద్యార్థుల తల్లిదండ్రులు ప్రైవేట్ స్కూల్ వైపు అయితే మొగ్గు చూపిస్తున్నారు. దీని కారణంగా అధిక ఫీజులు వసూలు చేసుకోవడానికి వాళ్ళకైతే మరీ ముఖ్యంగా అవకాశం అయితే వస్తుంది. దయచేసి గవర్నమెంట్ ఇప్పటికైనా కలగజేసుకొని గవర్నమెంట్ హాస్టల్స్కి, అలాగే స్కూల్స్కి అండ్ కాలేజెస్కి, డిగ్రీ కాలేజీలకు కూడా కనీస వసతులు కల్పించాలని ప్రధానంగా డిమాండ్లు చేస్తూ ఉన్నాము. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా కల్పించలేని ఎడల ఈ ధర్నాను మరింత ఉద్రిక్తత చేస్తామని హెచ్చరిస్తూ ఉన్నాం. నగరంలో విశాఖపట్నం వెళ్లే దారిలో ఎత్తు వంతెన కింద ప్రయాణికుల కోసం లక్షలాది రూపాయలతో నిర్మించిన ఏసీ గదులు, మరుగుదొడ్లు ఏళ్లగా నిరుపయోగంగా మారాయి. ప్రజాధనంతో చేపట్టిన ఈ నిర్మాణాలు ప్రారంభానికి నోచుకోకుండా మూతపడి ఉండడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కార్పొరేషన్ అధికారులు, పాలకులు ఈ నిర్మాణాలు ఎందుకు వినియోగంలోకి తీసుకుని రావడం లేదనేది ప్రశ్నార్థకంగా మారింది. ఇప్పటికైనా అధికారులు స్పందించి వీటిని అందుబాటులోకి తీసుకుని రావాలని ప్రజలు కోరుతున్నారు. ఏపీఎస్ఆర్టీసీని ప్రైవేటీకరించే ప్రయత్నాలను వెంటనే నిలిపివేయాలని కోరుతూ వైఎస్ఆర్టీయూసీ నేతలు సోమవారం జిల్లా కలెక్టర్కు వినతి పత్రాన్ని అందజేశారు. ప్రైవేటీకరణ వల్ల సామాన్య ప్రజలకు రవాణా భారమవుతుందని, విద్యార్థులు, మహిళలకు అందుతున్న రాయితీలు నిలిచిపోతాయని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆర్టీసీని ప్రభుత్వ రంగంలోనే బలోపేతం చేసి నూతన బస్సుల కొనుగోలుతో పాటు ఉద్యోగ నియామకాలు చేపట్టాలని వారు ప్రభుత్వాన్ని కోరారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 సంవత్సరాలు సమీపంగా అయింది. ఈ 2 సంవత్సరాల్లో కూడా ఏపీఎస్ఆర్టీసీ ఒక పెద్ద సంస్థ అయినటువంటి ఈ సంస్థని మళ్ళా ప్రైవేటు పరంగా చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయని చెప్పి ప్రజల్లో కానీ, కార్మిక వర్గాల్లో కానీ చాలా తీవ్రమైనటువంటి ఆందోళన ప్రస్తుతం నెలకొంది. దానికి వివరణ ఇవ్వవలసినటువంటి అవసరం అయితే కూటమి ప్రభుత్వానికి ఉందని మేము మనవి చేసుకుంటున్నాం. వైఎస్ఆర్ ట్రేడ్ గతంలోని మా ముఖ్యమంత్రి అయినటువంటి వైఎస్ఆర్ ప్రభుత్వంలోని అప్పుడు ప్రైవేట్ సంస్థగా ఉంటే కార్మికులందరికీ కూడా వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఈ ఏపీఎస్ఆర్టీసీ కార్మిక వర్గాలు వినతి మేరకు ప్రభుత్వంలోని విలీనం చేయడం జరిగింది. మీ అందరికీ కూడా తెలిసినటువంటి విషయం. కూడా ఎక్కడ కూడా పట్టించుకున్న దాఖలాలు అయితే కనిపించలేదు. సంవత్సరం అయిపోయింది. జిందాల్ కంపెనీ కానీ, ఇప్పుడు జూట్ ఇండస్ట్రీస్ కానీ ఎక్కడ కూడా ఓపెన్ జరగలేదు. అదే పర్వంలోని ఈరోజు రాష్ట్రంలోని జరుగుతున్నటువంటి మన ఏపీఎస్ఆర్టీసీని మీరు ప్రైవేటీకరణ చేస్తే ప్రజల నుంచి కానీ వీళ్ళ నుంచి కానీ చాలా పెద్ద ఎత్తున నిరసనలు తెలియజేసినటువంటి కార్యక్రమాలు అయితే మొదలవుతాయని నేను కోరుకుంటున్నాను. దయచేసి కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ద్వారాగా మీరు కూడా, మీడియా మిత్రులు కూడా ఈ కార్యక్రమానికి సహకరించి ప్రజలకి న్యాయం జరగాలి. వృద్ధులు కానీ, విద్యార్థులు కానీ, మహిళలు కానీ ఇప్పుడున్నటువంటి రాయితీలు పోకుండా ఉండాలి. ప్రైవేటు పరం అయితే మాత్రం విపరీతమైనటువంటి ఛార్జీలు కూడా పెరుగుతాయని మేము అందరికీ కూడా, ప్రజలందరూ కూడా దీనికి తెలుసుకోవాలి, దీనికి మద్దతు ఇవ్వాలని చెప్పి మేము కోరుకుంటాం. దత్తిరాజేరు మండలం షికారుగంజి గిరిజనులు తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ నేడు కలెక్టరేట్లో మొరపెట్టుకున్నారు. అటవీ భూములలో ఏళ్లుగా సాగు చేసుకుంటున్న తమను మొక్కలు నాటుతాం, ఖాళీ చేయండి అంటూ అధికారులు దౌర్జన్యం చేస్తున్నారని, ఉన్న పలంగా కట్టుబట్టలతో బయటికి పొమ్మంటే తాము ఎలా బతకాలని వారు ఆవేదన వ్యక్తం చేశారు. తమ జీవనోపాధిని కాపాడాలని కోరుతూ గ్రీవెన్స్లో ఉన్నతాధికారులకు వినతి పత్రాన్ని అందజేశారు.
శికారగంజ్ గ్రామం దత్తరాజర మండలం. మా అడవి డిపార్ట్మెంట్ భూమి బాగు చేసుకుందామని, ఏదో వ్యవసాయం చేసుకొని బతుకుతాం, బాగుపడతామని వచ్చాం. ఉన్నాం. ఎన్ని కోటంబలు అంటే 10 ఉంటాయి శికారగంజ్. ఫారెస్ట్ లో ఇబ్బంది పెడతాండ్రండి, ఫారెస్ట్ లో ఇబ్బంది పెడతాండ్రు, వద్దంటాండ్రు. మాకు భూములు ఆస్తులు ఎట్లేవు, సాగు చేసుకుందామని వచ్చాము. కలెక్టర్ గారు మాకు ఏటో న్యాయం చేస్తే బాగుంటుందని సేటు చెప్తారని వచ్చాం. మేము పేదలమే. ఆ కొండ భూమి ఏదో చిన్న చిన్నది మనం చేసుకుని ఏదో ఉడుచుకు పత్తి ఏదో వేసుకుందామంటే లాసిన చేసాడు, మొక్కలు వేస్తాను అంటారు. దాన్ని బట్టి వచ్చామండి. మొక్కలు పీకేస్తాండ్రు. అది మాది కొద్దిగా మేము చేసుకుంటామండి. మాకు సాగు చేసుకుంటున్నాము. దానివల్ల కలెక్టర్ గారు వెళ్తే ఇచ్చారండి. మాకేదో న్యాయం చేస్తే కొద్ది మా పిల్లలు 25 సంవత్సరాల నుంచి మా బాబుల్ని కొని అదే ఊర్లో పుట్టాం. మాకు ఇప్పటికి వచ్చి లేదు. ఇప్పుడు మా గుంటలు వేసాం 10 కొట్టంబర్లోనే ఒక్కడికి కూడా లేదండి. మా ఏదో కొండ పేదలు కొద్దిగా చేసుకుంటే అడ్డెట్టి తెస్తుంటాం ఫాస్ట్ ట్యాబ్లు. పారిశ్రామిక అభివృద్ధి పేరుతో జిల్లాకు చెందాల్సిన సాగు, త్రాగునీటిని విశాఖపట్నం తరలించడంపై వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు రాంబాబు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. రైతులతో కలిసి కలెక్టరేట్ వద్ద ఆందోళన చేపట్టిన ఆయన జిల్లాకు అవసరమైన నీటిని తరలించి కూటమి ప్రభుత్వం రైతులకు అన్యాయం చేస్తుందని మండిపడ్డారు. అనంతరం ఈ అన్యాయాన్ని నిలిపివేయాలని కోరుతూ కలెక్టరేట్లో ఉన్నతాధికారులకు వినతి పత్రాన్ని అందజేశారు. రైతులు ప్రజలు తీవ్రంగా నష్టం జరుగుద్ది. ఇప్పటికే విశాఖపట్నంకి రేపు వచ్చే సంవత్సరం కల్లా పోలవరం నుంచి నీరు ఇస్తామని ప్రభుత్వం చెప్తుంది. అలాంటిది ఇప్పుడు మళ్ళీ ఓటుబావులు తీసి మళ్ళీ విజయనగరంపేట పట్టుకెళ్ళడానికి సంవత్సరం పడుతుంది. ఈ అదనపు ఖర్చు విశాఖపట్నంకి వచ్చే పోలవరం తీసుకెళ్తే కృష్ణాపురం బావుల నుంచి డైరెక్ట్గా విజయనగరం తాగునీటికి ఎంత కాగితే అంత తీసుకోవాలొచ్చు. ఆ విధంగా ప్రభుత్వం ఆలోచన చేయాలి. ఇప్పటికే విశాఖపట్నం తాగునీరు పేరుతో తీసుకెళ్లి 12 పరిశ్రమలకి 26 కోట్లకి 2012లోనే అమ్ముకుంటున్నారు. ఈ విధంగా ఇక్కడ రైతులకు అన్యాయం చేసి అక్కడ కంపెనీలకి కూడా ఇచ్చుకొని ఈరోజు ఈ రైతులకి తాగునీరు కానీ సాగునీరు కానీ లేకుండా చేసే విధంగా ఈ బావులు ఉన్నది. అందుకు ఇక్కడ ఈ మదిపార పరిధిలో ఈ బావులు తీయకుండా ప్రత్యామ్నాయం చూసుకోవాలా. గోదావరి నుంచి విశాఖపట్నం వస్తే మన కృష్ణాపురం ట్యాంకుల నుంచే డైరెక్ట్గా తీసుకెళ్లే అవకాశం ఉంది కనుక ఆ విధమైన ఆలోచన చేయాలని ప్రభుత్వాన్ని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం డిమాండ్ చేస్తున్నాం. పారిశ్రామిక అభివృద్ధి పేరుతో జిల్లాకు చెందాల్సిన సాగు, త్రాగునీటిని విశాఖపట్నం పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మండలంలోని డెన్సరాయి గిరిజన గ్రామంలో త్రాగునీటి సమస్య తీవ్రమైంది. గత ఏడాది త్రవ్విన బోరుబావి అసంతృప్తిగా ఉండడంతో నీరు రాక గ్రామస్తులు ఇబ్బందులు పడుతున్నారు. గ్రామంలోని బోరుబావి బురదగా మారడంతో గిరిజనులు 2 కిలోమీటర్ల దూరం నడిచి కొండపై ఉన్న నీటిని తెచ్చుకుంటున్నారు. చిన్నపిల్లలు, వృద్ధులు కూడా నిత్యం నీటి కోసం సుదీర్ఘ ప్రయాణం చేయడం ప్రాణాంతకంగా మారింది. ఈ సమస్య గురించి ఎన్నిసార్లు మొరపెట్టుకున్న అధికారులు స్పందన కరువైందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి బోరుబావిని బాగు చేసి తమ నీటి కష్టాలు తీర్చాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు. అది డెంసరా గ్రామ పంచాయతీ, సాలూరు మండలము, పార్వతీపురం మన్యం జిల్లా. అంటే ఇక్కడ బోర్ వేసారండి మా డెంసరా గ్రామంలోన. బోర్ వేస్తే ఎందుకంటే తక్కువ లోతుగా తవ్వేశారు, వాటర్ రావడం లేదు, సంవత్సరం అవుతుంది. అధికారులకి మేము చెప్పినా కూడా పట్టించుకోవడం లేదు. ఈ విషయము ఎంఆర్ఓకి కూడా చెప్పాము, విఆర్ఓకి చెప్పాము, మన పంచాయతీ సెక్రటరీ గారు కూడా చెప్పాము. ఇంతకుముందు ఉన్న శ్రీనివాస్ సెక్రటరీ గారు కూడా చెప్పాము. ఎందుకంటే మాకు ఏది కూడా విషయం తెలియచేయలేదు. చాలా మేము తాగునీరు కోసం చాలా ఇబ్బంది పడుతున్నాము. మా ఊరు డెంసరా గ్రామ పంచాయతీ, పార్వతీపురం మన్యం జిల్లా, సాలూరు మండలము. మా సచివాలయం అయితే ఇక్కడ కురుకూరులో ఉంది. ఎందుకంటే దయచేసి మీరు మాకు ప్రభుత్వం న్యాయం చేస్తారని మేము కోరుతున్నాం. కురుకుటి పోస్టు, సాలూరు మండలం, పార్వతీపురం మన్యం జిల్లా. అయితే సంవత్సరం ఇది రిగ్బోర్ వచ్చి అయినప్పటికీ ఆ రిగ్బోర్ ఒక సిక్కడు నీరు అక్కడ వారట్లేదు. వేరే సమస్య ద్వారా అదే నొయ్యి ఇచ్చారు. ఆ నొయ్యిది మేము అంతకాలం మేము ఓడుతుంటే అదే
రోడ్ రావడం వల్ల రేంజ్ కొట్టుకునేసరికి వాన పడినప్పుడు మొత్తం వరద నీరు దూరిపోతుంది. మేము తాగలేక అదే రవడవలస నీరు మేము చేసుకొని మేము ఓడుతున్నాము. అయితే కొంతమంది ఇక్కడ శిలమంటది కొండ కిందలో అంచులో ఆ శిలమంది మేము ఓడుతున్నాము. ఏ ప్రభుత్వం వచ్చినా మాకే పట్టింపు లేదు, ఏ గవర్నమెంట్ వచ్చినా మాకే అధికారులు వచ్చినా మాకే ఏ సమస్యలు చెప్పినా మాకే ఎవరికి కూడా ముందుకు రావట్లేదు. మా పరిస్థితి 10 ఏళ్లుగా అవుట్ సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు మెగా డిఎస్సి కారణంగా ఉపాధి కోల్పోవడంతో తాడేపల్లిలోని గిరిజన సంక్షేమ గురుకుల కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. తమ పోస్టులను డిఎస్సిలో విలీనం చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ప్రత్యేక డిఎస్సి నిర్వహించాలని లేదా కాంట్రాక్టు పద్ధతిలోనైనా తమను కొనసాగించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. గతంలో మంత్రులు, ముఖ్యమంత్రి హామీ ఇచ్చిన విద్యా సంవత్సరం ప్రారంభమై 2 వారాలు గడిచినా పరిష్కారం దక్కలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మహిళా ఉపాధ్యాయులు పిల్లలతో కలిసి బైఠాయించి ప్రభుత్వం నుంచి అధికారులు ఉత్తర్వులు వెలువడే వరకు తమ నిరసన కొనసాగిస్తామని స్పష్టం చేశారు. పరిస్థితిని గమనించి పోలీసులు భారీగా మోహరించారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ను మాజీ మంత్రి జోగి రమేష్ కలిసి మైలవరం నియోజకవర్గంలోని అక్రమ మైనింగ్పై ఆధారాలతో సహా ఫిర్యాదు చేశారు. KGF 3ని మించి మైలవరంలో మైనింగ్ మాఫియా సాగుతోందని కలెక్టర్కు వివరించారు. ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ను పావలా ప్రసాద్గా అభివర్ణించిన జోగి రమేష్ ఆయన అడ్డకోలు దోపిడీకి పాల్పడుతున్నారని విమర్శించారు. పవిత్ర సంగమం డ్రెడ్జింగ్ నియోజకవర్గంలోని పలు గ్రామాలలో జరుగుతున్న అక్రమాలను అడ్డుకోవాలని కోరారు. దమ్ముంటే తనతో చర్చకు రావాలని ఎమ్మెల్యేకు సవాల్ విసిరారు. ఆయన దోపిడీ ఆగకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. బుడా చైర్మన్ మాజీ ఎమ్మెల్యే తెంటు లక్ష్మీనాయుడు మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ వస్తుందని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో మన రాష్ట్రానికి జరిగిన అన్యాయం ఇంకే రాష్ట్రానికి జరగలేదని, వైసీపీ వాళ్ళు ఇచ్చిన హామీలను గాలికి వదిలేసి రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టారని మండిపడ్డారు. ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరుచుకుంటూ ప్రజలను మోసం చేశారని విమర్శించారు. కూటమి ప్రభుత్వం అభివృద్ధి చేస్తూ ఉంటే బురద జల్లడమే పనిగా పెట్టుకుని 2 ఏళ్లు అదే పనిలో వైసీపీ వారు ఉన్నారని అన్నారు. ఎమ్మెల్యే బేబీ నాయన తన నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేస్తున్నారని, మనందరూ వారికి సహకరిస్తే ఇంకా అభివృద్ధి చేయగలరని తెలిపారు. ఎంతోమంది సీనియర్లు ఉన్నప్పటికీ రాష్ట్ర స్థాయిలో 9వ స్థానంలో నిలిచారని వారిని ప్రశంసించారు. రోజుల్లో ఈ 11 కాదు కదా, ఒక్క నియోజకవర్గానికి మీరు పరిమితం అయిపోయినా ఎలాంటి ఆశ్చర్యం కూడా పడవలసిన అవసరం లేదని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మన బొబ్బిలి నియోజకవర్గంలోనే దాదాపు 700 కోట్ల రూపాయల అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఈ 2 సంవత్సరాల్లో మనం చేశామంటే దాని ఘనత కూటమి ప్రభుత్వానికి, మన శాసనసభ్యులు బేబీ నాయన గారిదని ఈ సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ, మరి ఎంత చక్కగా కొత్తగా ఎన్నికైన మొదటిసారి అయినా సరే ఎంత చాకుచక్యంగా సీనియర్ ఎమ్మెల్యేలకు సైతం పోటీనిస్తూ ఏ రకంగా అభివృద్ధి పథంలో బొబ్బిలి నియోజకవర్గం తీసుకెళ్తున్నారో, రానున్నటువంటి 3 సంవత్సరాల్లో ఇంకా రెట్టింపు ఉత్సాహంతో మీరు పనిచేయాలని, మంత్రి అవ్వాలని సంపూర్ణంగా ఏ విధంగా పెట్టుబడులు పరిగెడతాయో, పెట్టుబడుల వరద ఏ విధంగా రాష్ట్రానికి వస్తాయో, అభివృద్ధి సంక్షేమం 2 ఒక కళ్ళుగా 2014-24 మధ్యన ఆర్థిక ఉగ్రవాదం మన ఎకానమీతో జరిగిన మన గల్లా పెట్టి, మన రాష్ట్రంతో గల్లా పెట్టి పూర్తిగా నిర్వీర్యమైపోయిన, క్రమశిక్షణ లేని ఖర్చున్న అవన్నిటినీ కూడా అధిగమించి ఇవాళ ఒక కార్యదక్షత, ఒక అనుభవం, ప్రజలకి మంచి చేయాలనేటువంటి సంకల్పంతోనే ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నటువంటి మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ 2 సంవత్సరాలు ఎన్నో సవాళ్ళను అధిగమించారు.
పైడితల్లి అమ్మవారి పునః నూతన శిఖర ప్రతిష్ఠా మహోత్సవం మహాకుంభాభిషేక మహోత్సవాన్ని ఈ నెల 23వ తేదీ నుంచి 25వ తేదీ వరకు ఘనంగా నిర్వహించనున్నారు. 23వ తేదీన ఎమ్మెల్యే పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు ఉత్సవాలను ప్రారంభించనున్నారు. 24వ తేదీ సాయంత్రం వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి. 25వ తేదీన ఆలయ ధర్మకర్త గోవా గవర్నర్ పూసపాటి అశోక్ గజపతిరాజు శిఖర ప్రతిష్ఠా స్థాపన కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. అమ్మవారి ఉత్సవాలను విజయవంతం చేయాలని ఆలయ ఈవో కె శిరీష పిలుపునిచ్చారు. తేదీ నుంచి మొదలుకొని 25వ తేదీ వరకు కూడా నిర్వహించడం జరుగుతుంది. 23వ తేదీన యాగశాల ప్రవేశంతో ఇక్కడ యాగశాలలో వివిధ వైదిక కార్యక్రమాలు మరియు హోమాలు నిర్వహించడం జరుగుతుంది. అనంతరం 24వ తేదీ ఉదయం కూడా కార్యక్రమాలు ఉంటాయి. తదుపరి సాయంత్రం 4 గంటలకి గ్రామోత్సవం నిర్వహించబడుతుంది. వివిధ సాంస్కృతిక కార్యక్రమాల నడుమ మేళ తాళాలతోటి ఈ కలసలు ఊరేగింపుగా ఈ విజయనగరం పురవీధుల్లో ఊరేగింపుగా తీసుకువెళ్ళటం జరుగుతుంది. అనంతరం ఈ ధాన్యాదివాసము, జలాదివాసము, పంచశయ్యాదివాసము వంటి కార్యక్రమాలు నిర్వహించబడతాయి. కలసలకు 25వ తేదీ ఉదయం 7:30 నుంచి వివిధ పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. అనంతరం 10:47కు శిఖర ప్రతిష్ఠ మరియు కుంభాభిషేకం కార్యక్రమం ఉంటుంది. అనంతరం యాగశాలలో పూర్ణాహుతి కార్యక్రమం ఉంటుంది. తదుపరి అమ్మవారికి కళాన్యాసము ఇవి నిర్వహించిన తదుపరి మధ్యాహ్నం 3 గంటల నుంచి భక్తులకి ప్రధాన ఆలయంలో అమ్మవారి దర్శన భాగ్యం అనేది కల్పించడం జరుగుతుంది. అప్పటి నుంచి మొదలుకొని ఇంకా ప్రతిరోజు కూడా యథావిధిగా ప్రధాన ఆలయంలోనే అమ్మవారి భక్తులకు దర్శనమిస్తారు. కావున భక్తులందరూ కూడా వచ్చి అమ్మవారిని దర్శించుకోవాల్సిందిగా కోరడమే. శానిటేషన్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఏఐటీయూసీ నాయకులు రంగరాజు ఆధ్వర్యంలో కార్మికులు సోమవారం తెలుగుదేశం పార్టీ కార్యాలయం అశోక్ బంగ్లాలో ఎమ్మెల్యే పూసపాటి అదితి గజపతిరాజుకి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా రంగరాజు మాట్లాడుతూ ప్రజలు అనారోగ్యం బారిన పడకుండా రేయింబవళ్లు శ్రమిస్తున్న శానిటేషన్ కార్మికుల వల్ల కూటమి ప్రభుత్వం వారి పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని మండిపడ్డారు. సమాన పనికి సమాన వేతనం, కనీస పనిముట్ల పంపిణీ, సంక్షేమ ఫలాలు అందించడం, ఖాళీల భర్తీ, ఉద్యోగాల రెగ్యులైజేషన్ వంటి విషయాలలో ప్రభుత్వం ఏమాత్రం స్పందించడం లేదని ఆరోపించారు. ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని, లేని పక్షంలో కూటమి ప్రభుత్వంపై పోరాటానికి శానిటేషన్ వర్కర్లు సిద్ధమవుతారని ఆయన హెచ్చరించారు. అలాగే ఇవాళ ఎమ్మెల్యేలు లెటర్ ఇమ్మన్నారని ఇప్పుడు వచ్చి ఏదైతే విజయనగరం ఎమ్మెల్యే గారు ఉన్నారో ఎమ్మెల్యే గారు లెటర్ ఇవ్వడం జరిగింది. అలాగే రేపు 24 కలెక్టర్ ఆఫీస్ దగ్గర కూడా ధర్నా చేసి కలెక్టర్ ఆఫీస్ లెటర్ ఇస్తాం. మా సమస్యలు ఏంటంటే అవుట్సోర్సింగ్ కార్మికులు ఎన్ని సంవత్సరాల బట్టి పనిచేసినా సరే వాళ్ళకి సరైన ఉద్యోగ భద్రత లేదు, సరైన జీతాలు లేవు. అలాగే వాళ్ళ పర్మిట్ చేయమంటున్నాం, లేకపోతే కనీస వేతనం ఇమ్మంటున్నాం, కనీస వేతనం లేదు, పర్మిట్ చేయడం లేదు. ఆ కార్మికులతో తెల్లారి 5వ గంట నుంచి పెద్దలకు పని చేయించుకుంటున్నారు తప్ప ఈ ప్రభుత్వాలు ఆ కార్మికుల సమస్యలు ఏమి పట్టించుకోవడం లేదు. అలాగే పర్మిట్ కార్మికుడికి 4 సంవత్సరాలు సెలవులు ఇవ్వలేదు. అలాగే పర్మిట్ కార్మికులు కూడా ఇంక్రిమెంట్లు అవ్వడం లేదు. అలాగే డిఏలు కూడా 5-6 డిఏలు పర్మిట్ కార్మికులకి పెండింగ్లో ఉన్నాయి, అది కూడా ప్రభుత్వం రిలీజ్ చేయడం లేదు. అలాగే ఏదైతే కనీస వేతనాలు కానీ ఏవి కూడా ప్రభుత్వం పెదలో పట్టించుకోకుండా వాళ్ళ మీద హెరాస్మెంట్ చేసి కార్మికులు చాలా ఇబ్బంది పెడతారు, మున్సిపల్ కార్మికుల్ని. అంచేత ఏఐటీసీగా మేము ఈ సమస్యలన్నీ పరిష్కరించగా పోరాటం చేస్తాం, విజ్ఞప్తి చేస్తాం. భోగాపురం పరిసర ప్రాంతాలలో ప్రతిపాదిత డేటా సెంటర్ ప్రాజెక్టు కోసం ప్రభుత్వం చేపడుతున్న భూసేకరణపై స్థానిక రైతులు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. తమ సారవంతమైన పంట భూములను పారిశ్రామిక అవసరాలకు కేటాయించాలని తప్పుబడుతూ సోమవారం విజయనగరం కలెక్టరేట్ వద్ద అన్నదాతలు ఆందోళన చేపట్టారు. జిల్లా ఉన్నతాధికారులు కలిసి గ్రీవెన్స్ సెల్లో వినతి పత్రాన్ని రైతులు అందజేశారు. ప్రాజెక్టు వల్ల సుమారు 8,500 కుటుంబాలు జీవనోపాధి దెబ్బతింటుందని ఆందోళన చెందుతున్నారు. తరతరాలుగా నమ్ముకున్న భూములను కాంక్రీట్ జంగిల్గా మార్చడం వల్ల తమ భవిష్యత్తు ప్రశ్నార్థకమవుతుందని వారు వాపోయారు. పరిహారం కంటే తమ సాగు భూమే తమకు జీవనాధారమని, ప్రభుత్వం తక్షణమే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. పంట భూములను వదులుకునే ప్రసక్తే లేదని స్పష్టం చేసిన రైతులు తమ డిమాండ్లు నెరవేరకపోతే ఆందోళనను జిల్లా వ్యాప్తంగా ఉధృతం చేస్తామని హెచ్చరించారు. గ్రామం ఇప్పుడు డేటా సెంటర్ కోసం భూములు లాక్కుంటున్నట్లుగా మాకు వార్తలు వస్తున్నాయి. మా తాతల నుంచి కూడా వాళ్ళు ఎన్నో కష్టాలు పడి మాకు ఈ భూముల్ని అందించారు. ఇప్పుడు మేము ఈ భూములు నిలబెట్టుకోవడానికి కలెక్టర్ ఆఫీసులు అంటా తిరుగుతున్నాము. మా ఇంకా రాజకీయాల్లోకి వచ్చేటప్పుడు దండాలు పెట్టుకొని వస్తారు. ఇప్పుడేం భూములు లాక్కుంటున్నారు. మాకు కలెక్టర్ ఆఫీసులు ఏవి తెలీదు. ఇప్పుడు కలెక్టర్ ఆఫీసులు అంటే తిరగాల్సి వస్తుంది. తాతలు అమ్ముకోలేక కాదు కదా,
వాళ్ళు ఎంతో కష్టపడి రూపాయికి పాపాయికి అంత దూరం వెళ్ళి కష్టపడి మమ్మల్ని బట్టి ఇప్పటి వరకు పోషించుకుంటూ సంపాదించుకుంటూ వచ్చారు. ఇప్పుడేమొచ్చి ఆ భూములు లాగేసుకుంటామంటే ఎలా అండి? మాకు అవి తప్ప ఏ ఆధారాలు లేవు. అందరూ 10,000కి 20,000కి ప్రైవేట్ కంపెనీల్లో ఉద్యోగాలు చేసి బ్రతుకునే తప్ప ఎవరికి కూడా పర్మనెంట్ గా పెద్ద ఆధారాలు ఏం మాకు లేవు. ఆ భూములే మాకు ఆధారాలు. మేమేం కోరుకుంటాం, మా భూములు లాక్కోవద్దండి. మేము దాని మీద వచ్చే ఆధారం ద్వారా వ్యవసాయం చేసుకొని నువ్వులు పండించుకొని వాటి మీద వచ్చే ఆధారంతోనే పప్పులు ఉప్పులు బయటను కొనుక్కోకుండా బియ్యమైనా ఏవైనా సరే వాటి మీద పండించుకొని మేము తింటున్నాం. డేటా సెంటర్ కోసం మా భూములను సేకరిస్తున్నారని జీవో నెంబర్ 30 ద్వారా మాకు తెలిసిందండి. అప్పటి నుండి మేము మా భూమి మా ప్రాణాలైనా ఇస్తాం కానీ మా భూములు మాత్రం ఇచ్చేదే లేదనేసి గత 120 రోజుల నుండి అక్కడ మేము టెంట్లు వేసుకొని మా బాధను మేము అక్కడ వ్యక్తపరుచుకుంటున్నామండి. కానీ ఎటువంటి స్పందన లేకుండా మేము భూములు తీసుకుంటామనే ఉద్దేశంతో గవర్నమెంట్ అనేది చూస్తున్నది కాబట్టి మా బాధని మీరు అర్థం చేసుకుంటారని తెలియజేయడం జరుగుతుందండి. 8,500 కుటుంబాలు ఉన్నాయండి. 15,000 మంది అనేది ఇప్పుడు ఆ భూమి మీద ఆధారపడి ఉన్నారండి. ఆ భూమి అనేది మాకు సంవత్సరంకి 2 పంటలు అనేవి పండుతాయండి. వరి ఒకటి, ఇంకోటి వాణిజ్య పంటలు, మొక్క అలాంటివి. మొత్తం ఓవరాల్గా 5,500 ఎకరాలు ఉంటాయండి. ఇప్పుడు గవర్నమెంట్ నుండి 854 ఎకరాలు జీవో నెంబర్ 30లో ఇచ్చేసి ఈ భూములు తీసుకుంటారు అనేసి అని అన్నారండి. కానీ భూమి ఈరోజు మాకు లేకపోతే మేమందరం ఏమవుతాం అనేసి కూడా మాకు అర్థం కావట్లేదండి. ఎంతోమంది ఒక యువ రైతులు కూడా ఉన్నారండి. ఇప్పుడు వ్యవసాయం చేయండి అనేసి చాలామంది చెప్తున్నారండి. కానీ ఈ విధంగా భూమిని అనేది తీసుకోవడం వల్ల ఎవరండి వ్యవసాయం చేస్తారు? అదే భూమి మీద కొన్ని 10 చెరువులు అనేవి ఉన్నాయండి. అదేవిధంగా డెంకాడ్ ఛానల్ నుండి ఆయకట్టు ఉన్నదండి. తారక రామారావు తీర్థక సాగర్ అనేసి మనకి అక్కడ నుండి వాటర్ వస్తుందని అన్నారండి. ఇప్పుడు వాటర్ అనేది ఎంత ఉపయోగపడేటట్లు చేస్తామని అంటున్నారు. ఈ భూములు లేకపోతే ఆ నీళ్ళు మేము ఏడ్ చేసుకోవాలండి. ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ కార్పొరేషన్ స్పోర్ట్స్ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఇంటర్ సర్కిల్ వాలీబాల్ అథ్లెటిక్ ఛాంపియన్షిప్ పోటీలు ఈరోజు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఏపీఈపీడీసీఎల్ విశాఖపట్నం హెచ్ఆర్ విభాగం ప్రాజెక్ట్ డైరెక్టర్ టి వనజ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. వాలీబాల్, షాట్పుట్, 200 మీటర్ల రన్నింగ్, పలు విభాగాలలో క్రీడా పోటీలు నిర్వహించారు. రాష్ట్రంలో వివిధ జిల్లాల నుంచి విద్యుత్ ఉద్యోగులు వచ్చి క్రీడా పోటీలలో పాల్గొని వారి ప్రతిభను చాటారు. ఈ రోజు నుంచి 3 రోజుల పాటు ఈ క్రీడా పోటీలు జరుగుతాయని ముఖ్య అతిథి టి వనజ అన్నారు. ఉద్యోగులకు క్రీడలు సంపూర్ణ ఆరోగ్యానికి సహకరిస్తాయని తెలిపారు. మానసిక ఒత్తిడిని జయించవచ్చని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీఈపీడీసీఎల్ సూపరింటెండెంట్ ఇంజనీర్ లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో బీచ్ బార్ల పేరిట మందు బాబులతో భారీగా మద్యం తాగించి సంపద సృష్టించాలని కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించి మార్గదర్శకాలను జారీ చేసింది. బీచ్ షాక్స్ పేరుతో మద్యం దుకాణాల ఏర్పాటుకు 362 జీవోని ఇచ్చి పైలట్ ప్రాజెక్టు కింద సూర్యలంక, విశాఖ బీచ్లలో ఏర్పాటు చేయాలని ప్రతిపాదించింది. దీనిపై ప్రజా, మహిళా సంఘాలు, వైసీపీ నేతలు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. అందులో భాగంగా బీచ్ షాక్స్లకు అనుమతిచ్చే 362 జీవోను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ మహిళా సంఘాల ఐక్యవేదిక కలెక్టరేట్ వద్ద నిరసన తెలిపింది. బీచ్ అందరిది, మందుబాబుల అడ్డా కాదు, బీచ్ సాకులు వద్దు అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఐక్యవేదిక ప్రతినిధులు విమల, సావిత్రి మాట్లాడారు. ప్రశాంతత, ఆహ్లాదానికి నెలవైన విశాఖ సాగర తీరంలో మందు దుకాణాలను ఏర్పాటు చేయాలన్న ఆలోచనను ప్రభుత్వం విరమించుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ప్రజల భాగస్వామ్యంతో ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఎంతో ప్రశాంతంగా ఉన్నటువంటి విశాఖ బీచ్లో ఈరోజు కూటమి ప్రభుత్వం మద్యం తీసుకొచ్చి మద్యం షాపులు తీసుకొస్తాం, మద్యాన్ని ఆదాయంగా చూపిస్తామని చెప్పడం భరత్ గారి వ్యాఖ్యల్ని మహిళా సంఘాల ఐక్యవేదిక తీవ్రంగా ఖండిస్తున్నాం. తప్పేంటి? బీచ్లో అమ్మితే 8 గంటల వరకే కాదు 12 గంటల వరకు కూడా అమ్మితే ఆదాయం వస్తుంది. ఆదాయం వస్తే అనేక సదుపాయాలు కల్పించవచ్చని చెప్తున్నా. ఈరోజు మహిళలు అనేక చిత్రానికి గురవుతూ ఈరోజు కుటుంబ వ్యవస్థ అంతా కూడా నాశనం అయిపోతుంది. తాగినటువంటి మైకంలో చిన్న పెద్ద తేడా లేకుండా వావి వరుసలు మర్చిపోయి పెద్ద ఎత్తున అత్యాచారాలకు, దాడులకు మహిళలు గురవుతూ ఉంటే ఇవన్నీ పక్కన పెట్టేసి కేవలం మద్యాన్ని ఆదాయంగా చూసుకుంటేనే దాని వల్లనే ఈరోజు ప్రభుత్వం నడుస్తున్నటువంటి నేపథ్యాలు ఈరోజు చెప్పడాన్ని మేము మహిళా సంఘాలుగా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇప్పుడు గవర్నమెంట్ 12 చోట్ల జీవోలు ఇచ్చింది షాపులు పెడతామని. సెప్టెంబర్ 1వ తేదీన బీచ్లో మద్యం షాపు ఓపెన్ చేస్తామని చెప్పారు. ఒకటే ప్రభుత్వానికి మేము హెచ్చరిస్తున్నాము, మీరు బీచ్లో మద్యం షాపు పెట్టండి, పెట్రోల్ పోసి అంటించడం మద్యం. అందుకని ఈ సందర్భంగా ప్రభుత్వానికి కూడా ఒక హెచ్చరిక చేస్తున్నాం.
ఇప్పటికై 2017లో ఐద్వార్ రాష్ట్ర వ్యాప్తంగా మద్యంపై యుద్ధం అని పెద్ద ఎత్తున ఆందోళన చేసినాము. అలా ఆందోళన కాకూడదు అనుకుంటే ప్రభుత్వం వెనక్కి తగ్గాల. చంద్రబాబు నాయుడు ఈరోజు శ్రీ భరత్ ఎవరు ప్రభుత్వం చెప్పినట్టు వింటా ఉన్నాడు, వాళ్ళ పెదనాయనే కదా. అందుకు కాబట్టి ఇప్పటికైనా భరత్ గారు మీరు వెనక్కి తీసుకుంటారా తీసుకోరా అని మేము చెప్తున్నాం. స్పీకర్ గారు ఉన్నారు, భార్యాభర్తలు తాగాల, రోడ్ల మీద కూర్చొని సముద్రంలో కూర్చొని ఆహ్లాదంగానండి. ఏమన్నా కనీసం కొంచెమన్నా ఇంకిత జ్ఞానం ఉంటే కనుక ఇలాంటి ఆలోచనలు వస్తాయని మేము అడుగుతున్నాం. ఏదైతే రాష్ట్రంలో మహిళల పశు కుంకాలు పుస్తలు తీసి వాళ్ళ రక్త మాంసాలతోటిగా మీరు వ్యాపారం చేసి రాష్ట్రాన్ని నడిపిస్తారో మీ రాష్ట్ర ప్రభుత్వానికి పుట్టగతులు ఉన్నవని కూడా. కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రతి సోమవారం మాదిరిగానే ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి పలు సమస్యల పరిష్కారం కోరుతూ వచ్చిన ప్రజలు అధికారులు ఆర్జీలు అందజేశారు. కలెక్టర్ అభిషేక్ కిషోర్, జేసీ విద్యాధరి, ఏడీసీ సత్యవేణి ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. సంక్షేమ పథకాలు వర్తింపజేయాలని, భూ వివాదాలు, కుటుంబ తగాదాలు పరిష్కరించి న్యాయం చేయాలని, రహదారులు బాగుపరచాలని అధికారులకు విన్నవించుకున్నారు. కొన్నింటిని కలెక్టర్ సంబంధిత అధికారులకు ఎండార్స్ చేసి తక్షణమే పరిష్కారం సూచించారు. ప్రేక్షకులకు ఆధ్యాత్మికతతో పాటు థ్రిల్ పంచే సినిమా నాగబంధమని హీరో విరాట్ ఖన్నా పేర్కొన్నారు. అభిషేక్ పిక్చర్ బ్యానర్పై విరాట్ ఖన్నా హీరోగా, నభా నటేష్, ఐశ్వర్య హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం వచ్చే నెల 3వ తేదీన రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో చిత్రం ప్రమోషన్లో భాగంగా సినిమా యూనిట్ ఆర్కే బీచ్లో సందడి చేసింది. గురువు గారు ఎంత విలువదైన ఒక బంగారు పుష్పం కోసం ఉత్సవాలు చేస్తారంటూ నభా నటేష్ డైలాగ్తో మొదలైన ట్రైలర్ ఆద్యంతం ఆసక్తి రేకెత్తింది. ఈ సందర్భంగా హీరో మాట్లాడారు. లోకాన్ని శాసించగలిగే శక్తిగల బ్రహ్మ కమలాన్ని దక్కించుకోవడానికి హీరో చేసే పోరాటమే ఈ చిత్ర సారాంశమని పేర్కొన్నారు. వైజాగ్ అంటే నాకు చాలా చాలా ఇష్టం అన్నమాట. ఎందుకంటే నా ఫస్ట్ సినిమా నుంచి ఇక్కడ షూటింగ్ చేస్తున్నాను. ఆల్మోస్ట్ సోలో బ్రతికి చేసినప్పుడు 1 మంత్ ఇక్కడే ఉన్నాను. మీ ఆర్కే బీచ్ చూడడం, యాక్చువల్లీ మీరు చాలా లక్కీ అబ్బా చెప్పాలంటే. ఎంత బ్యూటిఫుల్ బీచ్ ఉంది అక్కడ చూస్తుంటే. మీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్, పిల్లలు అందరూ ఆడుకుంటుంటారు. ఇట్ ఈస్ సో నైస్. జలస్ అవుతుంది నాకు. చాలా చాలా అద్భుతంగా ఉంటది. మీకు ఒక థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది అన్నమాట. Virat has killed it. He's done a fabulous job. Nobody can say it. Screen ಮೇಲೆ చూస్తున్నారు కదా. He's got a great screen presence. Our director Abhishek sir and our producers have put heart into this film అన్నమాట. వచ్చేసి చిల్ చేసుకుని మీ డైలీ లైఫ్ బాధలన్నీ, స్ట్రెస్ అని మర్చిపోయి థియేటర్కి వచ్చేసి మనం ఒక కొత్త లోకం తీసుకెళ్ళిపోతాం. నాగబంధం, వరల్డ్ ఆఫ్ నాగబంధం వచ్చేసారని చెప్తున్నాను. సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. ఈ సినిమా కోసం ఒక నటుడిగా మీ గుండెల్లో స్థానం పొందడానికి నా ప్రాణం పెట్టి పనిచేస్తాను. ఇప్పుడు అందరూ ట్రైలర్లో చూస్తే మీకు అనిపిస్తుంది ఆ సినిమా మా యూనిట్ ఒక ఉపయోగం ఉంది. మా డైరెక్టర్ అభిషేక్ నామా గారు ఎంతో ప్యాషన్ ఈ సినిమాని తీశారు. మా ప్రొడ్యూసర్ కిషోర్ గారు, మిస్టర్ గారు కూడా వాళ్ళ కొత్త ఫస్ట్ ప్రాజెక్ట్ అయినా ఇంత భారీ బడ్జెట్ సినిమా తీయడం అనేది వాళ్ళ గట్స్. అండ్ నభా నటేష్ షూటింగ్ లో నాకు బాగా సపోర్ట్ చేస్తున్నాయి. కొత్త ఆర్టిస్ట్ అయినా కానీ కూడా అంత ఏం లేకుండా చాలా పాజిటివ్ గా. అండ్ ప్రమోషన్స్ లో కూడా మీరు చూస్తున్నారు కదా, ఈ సపోర్ట్ చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నాగబంధం మన ఫ్యూచర్ జనరేషన్స్ కి, మన పిల్లలకి మన సంస్కృతి, మన కల్చర్, మన నేల వెనుక కొన్ని మనకు తెలియని రహస్యాలు, వాటి గురించి తీసిన సినిమా ఇది. సినిమా ఒక అడ్వెంచరస్ మూవీ, ఒక కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్తుంది. మీకు చూపించింది ఓన్లీ 1%. సినిమాలో ఇంకా చాలా ఉంది. సినిమాలో చాలా సీక్రెట్స్ ఉన్నాయి. మీరందరూ సినిమాని చూసి మమ్మల్ని ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటున్నాను. డేటా సెంటర్ పర్యటనకు వెళ్లిన సిపిఎం నాయకత్వంపై పెట్టిన అక్రమ కేసులు తక్షణమే రద్దు చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి జగ్గునాయుడు డిమాండ్ చేశారు. ఈ మేరకు మద్దిలపాలెం పార్టీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. అడవి వరంలో స్థానికులతో కలిసి పర్యావరణాన్ని విధ్వంసం చేస్తున్న గూగుల్ డేటా సెంటర్ నిర్మాణ పనులు, ప్రాంత పరిశీలనకు వెళ్లిన తమతో పాటు సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు లోకనాథం, మాజీ కార్పొరేటర్ గంగారావుపై అక్రమ కేసులు పెట్టడం దుర్మార్గమని అన్నారు. డేటా సెంటర్ పర్యటనలో తామెవరి ఆస్తులు ధ్వంసం చేయలేదని, ఆదాని మనుషులపై దాడి చేయలేదని, ప్రజలకు జరుగుతున్న నష్టాన్ని పరిశీలించి మాత్రమే వెళ్లారని చెప్పారు. అలాంటి తమపై కేసులు పెట్టిన కూటమి ప్రభుత్వ పతనం ఆరంభమైందని హెచ్చరించారు. పతనం ప్రారంభమైంది. చంద్రబాబు గారు ప్రజలు ప్రతిపక్షాల తాలూకా
నిరసనల్ని సహించలేకపోతున్నారు. గూగుల్ డేటా సెంటర్ని సిపిఎం పార్టీ బృందం పర్యటించింది. ఆ పర్యటించామని చెప్పని సిపిఎం పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు, జిల్లా కార్యదర్శి, జిఎంసీ ఫ్లోర్ లీడరు, ఆర్లోవా జోన్ నాయకుల మీద ఆర్లోవా పోలీసుల ద్వారా చంద్రబాబు ప్రభుత్వం అక్రమ కేసులు బనాయించింది. మేము ఏ నేరం చేశాం? అదాని మనుషుల మీద దాడి చేశామా, లేకపోతే ఆస్తు ధ్వంసం చేశామా? సింహాచలం కొండ మీద గూగుల్ డేటా సెంటర్ పేరుతో విధ్వంసం జరుగుతూ ఉంది. వేల చెట్లు నరికేస్తున్నారు, జలవనరుల్ని ధ్వంసం చేస్తున్నారు. దీనివల్ల ఆర్లోవా చిన్నగదిలి ప్రాంతాల్లోని ప్రజలు నీటి సమస్య ఎదుర్కొంటారు. డేటా సెంటర్ వల్ల వేడి విపరీతంగా పెరిగి ప్రజలు ఇబ్బంది పడతారని చెప్పని మా దృష్టికి వచ్చిన మీదట బాధ్యతగా రాజకీయ పార్టీగా, ప్రజల పక్షాన్ని నిలిచే రాజకీయ పార్టీగా మేము పర్యటన చేశాం. అది మా బాధ్యత. ఆ బాధ్యతను మేము నిర్వర్తించాం. పర్యటన చేస్తే కేసులు పెడేస్తారని పర్యటన చేయకూడదా? ప్రజల సమస్యలు తెలుసుకోకూడదా? ప్రజల గుర్తు నిర్మించకూడదా? మరి ఏ చంద్రబాబు గారు 3 ఏళ్ల క్రితం ప్రతిపక్షంలో ఉండేటప్పుడు ఆయన ప్రజాస్వామ్యం కోసం, ప్రజాస్వామ్య హక్కుల కోసం, నిర్బంధం కోసం గొప్ప గొప్ప మాటలు మాట్లాడారు. అంటే మీరు ప్రతిపక్షంలో ఉండేటప్పుడు మీకు ప్రజాస్వామ్యం కావాలి, ప్రజా హక్కులు కావాలి. మీరు అధికారం నగరంలోని ప్రముఖ చారిత్రక తొట్లకొండ బౌద్ధ క్షేత్రంపై సందర్శకుల నుంచి రాష్ట్ర పురావస్తు శాఖ వసూలు చేస్తున్న ప్రవేశ రుసుం ఫీజులను తక్షణమే నిలిపివేయాలని బుద్ధిస్ట్ మాన్యుమెంట్ ప్రొటెక్షన్ వెల్ఫేర్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. ఈ మేరకు కలెక్టరేట్ వద్ద నిరసన తెలిపింది. ఈ సందర్భంగా అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కొత్తపల్లి వెంకటరమణ మాట్లాడారు. చారిత్రక తొట్లకొండ బౌద్ధ క్షేత్రం రాష్ట్ర పురావస్తు శాఖ పరిధిలో ఉందని అన్నారు. అయితే ఈ క్షేత్రం పరిధిలో ఎలాంటి నిర్మాణాలు, తవ్వకాలు జరపకూడదని హైకోర్టు స్టేటస్ కో ఉత్తర్వులు ఉన్నాయని అన్నారు. ఈ ఉత్తర్వులకు వ్యతిరేకంగా సందర్శకుల నుంచి ప్రవేశ రుసుం వసూలు చేయడం తగదని అన్నారు. తక్షణమే దీన్ని నిలిపివేయాలని డిమాండ్ చేశారు. చాలా ఆక్రమణకు గురి చేస్తూ ఉంది. తొట్లకొండపై లవ్లీ రెస్టారెంట్ అని పెట్టారు. ఆ లవ్లీ రెస్టారెంట్ పెట్టడం కూడా తప్పు. కారణం ఏంటంటే ప్రస్తుతానికి ఈ కూటమి ప్రభుత్వం బీచ్ రోడ్లో మందు తాగడానికి ఏర్పాటు చేస్తూ ఉంది. ఈ రకంగా చేయడం వల్ల ఏంటంటే ఆకతాయిలందరూ కూడా తొట్లకొండ మీద వెళ్ళడానికి ప్రవేశ రుసుము ఏర్పాటు చేశారు. తొట్లకొండ చూడడానికి వచ్చిన వారికి ఆర్కియాలజీ డిపార్ట్మెంటు రుసుము చెల్లించమంటుంది. పెద్దలకి 10 రూపాయలు, చిన్నలకు 10 రూపాయలు, ఫోటోకి వచ్చి 1000 రూపాయలు, చిన్న చిన్న షూటింగ్లు తీసుకుంటే 2000 రూపాయలని చెప్తే చారిత్రక తొట్లకొండ నాశనమైన పరిస్థితి ఉంది. డబ్బులు ఇచ్చిన వాళ్ళు రకరకాలుగా వేషాలు వేస్తారు. లోపల తొట్లకొండ మీద ఏ రకమైన నిర్మాణాలు కానీ, ప్రైవేట్ వ్యక్తులకు కానీ అక్కడ పర్మిషన్ ఇవ్వకండి అని చెప్పి హైకోర్టు వారు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కుటుంబ ప్రభుత్వం నాశనం చేయడానికి కంకణం కట్టుకొని టికెట్ పెట్టింది. తక్షణమే తొట్లకొండ టికెట్ టికెట్ కౌంటర్ జీవీఎంసీ ప్రధాన కార్యాలయం పాత కౌన్సిల్ సమావేశ మందిరంలో ప్రతి సోమవారం మాదిరిగానే ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు. నగద పరిధి వివిధ ప్రాంతాల నుంచి పలు సమస్యల పరిష్కారం కోరుతూ వచ్చిన ప్రజలు అధికారులకు ఆర్జీలు అందజేశారు. కమిషనర్ కేతన్ గార్గ్, ఏడీసీలు రమణమూర్తి, వర్మలు ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. సంక్షేమ పథకాలు వర్తింపజేయాలని, భూ వివాదాలు, కుటుంబ తగాదాలు పరిష్కరించి న్యాయం చేయాలని, రహదారులు, డ్రైన్లు బాగుపరచాలని, వీధి దీపాల సమస్యను పరిష్కరించాలని అధికారులకు విన్నవించుకున్నారు. కొన్నింటిని కమిషనర్ సంబంధిత అధికారుల సమక్షంలో తక్షణ పరిష్కారం సూచించారు. ప్రజా రవాణా వ్యవస్థ ఏపీఎస్ఆర్టీసీని కూటమి ప్రభుత్వం ప్రైవేటుపరం చేసే దిశగా అడుగులు వేస్తోంది. దీన్ని వైఎస్ఆర్టీయూసీ రాష్ట్ర వ్యాప్తంగా వ్యతిరేకిస్తుంది. ఈ నేపథ్యంలో అన్ని జిల్లాల కలెక్టరేట్ల వద్ద నిరసన కార్యక్రమాలు చేపడుతుంది. అందులో భాగంగా విశాఖ జిల్లా కలెక్టరేట్ వద్ద వైఎస్ఆర్టీయూ జిల్లా విభాగం అధ్యక్షులు అనిల్ కుమార్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. పేదల జీవన చక్రం ఆర్టీసీని కాపాడండి, ప్రైవేటుపరం చేయొద్దు అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్టీయూసీ జోనల్ అధ్యక్షులు పివి సురేష్ మాట్లాడుతూ ఆర్టీసీని ప్రైవేటుపరం చేస్తే ప్రజల భాగస్వామ్యంతో వైసీపీ అడ్డుకుంటుందని హెచ్చరించారు. ఆర్టీసీలోని మరిన్ని కొత్త బస్సులు, విద్యుత్ బస్సులను తీసుకుని వచ్చి సంస్థను ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలని డిమాండ్ చేశారు. 2020 సంవత్సరం జనవరి 1న ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో మాట ఇచ్చారో ఆ మాట ప్రకారం 50,000 ఆర్టీసీ ఉద్యోగస్తుల్ని ప్రభుత్వంలోకి తీసుకుంటూ నిర్ణయం తీసుకోవడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ఉన్న అలవాటు ప్రకారం ప్రతి ప్రభుత్వ సంస్థల్ని ప్రైవేట్ సంస్థలుగా చేయడం ఆయనకు అలవాటు అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన ఏదైతే ఉందో విద్య, వైద్యం, అదేవిధంగా రవాణా వ్యవస్థ ఇవన్నీ కూడా ప్రభుత్వ రంగంలోనే కొనసాగితే ప్రజలకు మంచిదని ఒక మంచి ఆలోచనతో ఈ విధంగా చేస్తే ఈయన రాగానే స్టార్ట్ చేశారు. ఏమని వీరిని ఏ విధంగా ప్రైవేట్ పరం చేయాలో ఒక ఆలోచనతో, దుర్మార్గమైన ఆలోచనతో ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఎలక్ట్రిక్ బస్సుల్ని తీసుకువస్తారని ఒక ఆలోచన చేసిందో మంచిదే. ఎవరు కూడా పర్యావరణాన్ని పరిరక్షించిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉంది. కానీ
ఇప్పుడు కార్మిక సంఘాలు కానీ ప్రతి ఒక్కరు ఒకటే ఒక డిమాండ్ చేస్తున్నారు, ఆర్టీసీ కార్మికులు కానీ. వాటన్నిటి కూడా ఆర్టీసీ నడపాలి అంటున్నారు. ఏదైతే కొన్ని సంస్థలు వచ్చినాయి, ఆ సంస్థలకి ఈ ఆర్టీసీ బస్సుల్ని ప్రైవేటు పరంగా నడపాలని దుర్మార్గమైన ఆలోచనతో ఇది చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. పొగ పెడతారు, రూమ్లో కూర్చోబెట్టి అందరినీ పొగ పెట్టేసి వాళ్ళే బయటికి వెళ్ళిపోయేటట్టుగా. విశాఖ ఉక్కు ప్రమాద మరణాలపై న్యాయ విచారణ జరిపించాలని ఐఎఫ్టియు డిమాండ్ చేసింది. ఈ మేరకు కలెక్టరేట్ వద్ద నిరసన తెలిపింది. ప్లాంట్ ప్రమాద మృతుల కుటుంబాలకి ₹1 కోటి, క్షతగాత్రులకు ₹50 లక్షల చొప్పున పరిహారం చెల్లించాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఐఎఫ్టియు రాష్ట్ర నాయకులు వెంకటేశ్వర్లు మాట్లాడారు. ప్లాంట్ ప్రమాదాలు పారిశ్రామిక ప్రమాదాలు కాదని, ప్రభుత్వాల రాజకీయ హత్యలని ఆరోపించారు. ఈ నేపథ్యంలో హత్య నేరం కింద కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. కానీ ఆ ప్రమాదం మీద ఇంతవరకు ఎలాంటి విచారణ చేపట్టలేదు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కలిపి ముగ్గురితో కమిటీ వేసినట్టు చెప్పారు. కానీ ఆ ప్రమాద స్థలాన్ని, నేర స్థలాన్ని, ఆ ప్రమాదం జరగడం గల కారణాలని కనిపెట్టేటువంటి ఆ ప్రమాద స్థలాన్ని అంతా కూడా ఈరోజు వాళ్ళు మొత్తం మాఫీ చేశారు. తిరిగి అక్కడ పని ప్రారంభించారు. పోలీస్ డిపార్ట్మెంట్ దాని మీద కేవలం మరి అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసింది. వాస్తవానికి బిఎన్ఎస్ఎస్ సెక్షన్ 105 ప్రకారం కేసు నమోదు చేయాలి, హత్యానేర కింద కేసు నమోదు చేయాలి. ఈ హత్యలకి కారకులైనటువంటి యాజమాన్యం మీద, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విధానాల మీద, అధికారుల యొక్క నిర్లక్ష్య వైఖరి మీద ఖచ్చితమైనటువంటి విచారణ చేపట్టాల్సిన బాధ్యత మరి పోలీస్ డిపార్ట్మెంట్కి ఉంది. అవి ఏమి పట్టకుండా ఈరోజు విస్తృతిగా వదిలేసిన కారణంగా మళ్ళా ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. ఆ కారణంగా పెద్ద ఎత్తున కార్మికులు ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంది. ఆ విచారణ యొక్క నివేదిక మీద ఆధారపడి మొత్తం అందరి మీద కేసులు పెట్టాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. తక్షణమే ప్రైవేటీకరణ ఆపాలని, అక్కడ నాశనం ముడిసరికని రద్దు చేసి పూర్తి స్థాయిలో మరి గన్ను కేటాయించి నాశనం ముడిసరికలను కూడా అందించాలని, ఆ రకంగా మరి మొత్తంగా కార్మికుల ప్రాణాలు కాపాడాలని, మరి ఉపాధి భద్రతని రెండింటిని కూడా కాపాడాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్రజల ఆరోగ్యం, పర్యావరణానికి ప్రమాదం కలిగించే ఎన్ఎండిసి ఆధ్వర్యంలో చేపడుతున్న ఐరన్ వర్క్స్ కంపెనీ నిర్మాణాన్ని తక్షణమే నిలిపివేయాలని గంగవరం పరిసర గ్రామాల ప్రజలు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు కలెక్టరేట్ వద్ద నిరసన తెలిపారు. ఈ సందర్భంగా స్థానికులు మాట్లాడుతూ గంగవరం అదానీ పోర్టు కాలుష్యాన్ని అరికట్టాలని డిమాండ్ చేశారు. అదానీ పోర్టు కాలుష్యం వల్ల శ్వాసకోశ వ్యాధులు, ఊపిరితిత్తుల సమస్యలు పెరిగే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే త్రాగునీటి వనరులు, భూగర్భ జలాలు కలుషితం అవుతాయని, ఇది భవిష్యత్తు తరాల ఆరోగ్యంపై ప్రభావం పడుతుందని, తక్షణమే ఐరన్ వర్క్స్ కంపెనీ నిర్మాణాన్ని నిలిపివేయాలని డిమాండ్ చేశారు. గంగవారు అదాని పోర్టు కాలుష్యం వల్ల గంగవారం నుండే 4 గ్రామాల్లో, చిన్నపల్లిపాలెం, పెద్దపల్లిపాలెం, జాలపల్లిపాలెం, గంగవారం, ఈ గ్రామాల ప్రజలందరూ కూడా గంగవారం అదాని పోర్టుకి భూములు ఇచ్చి నిర్వాసులుగా మారాం. మా జీవితాలు మారుతాయి ఈ పోర్టు వస్తే అనేసి ఆ రోజు మా పేరెంట్స్ అందరూ కూడా భూములు త్యాగాలు చేస్తే, సముద్రం త్యాగాలు చేస్తే ఈరోజు మా జీవితాలు ఈ అగమ్య గోచరంగా మారాయి. ఓ పక్క గంగవారం అదాని పోర్టు నుంచి వచ్చే కాలుష్యం విపరీతంగా పడి అక్కడుండే ప్రజలందరూ కూడా అనేక మంది అనారోగ్యాలతో పాలవుతున్నారు. 30 మంది యువకులు గంగవారం నుంచి గంటెడ వరకు పాదయాత్ర చేసుకొని అక్కడ ఉండే ఎంఆర్ఓకి లెటర్ ఇస్తే, ఇది ఇండస్ట్రియల్ బ్లాక్, దీనికి మాకు సంబంధం లేదు, వాళ్ళు ఏం పెట్టుకున్నా మేము అడిగే రైట్స్ లేవని చెప్తున్నారు. మీ దగ్గరకు వచ్చి చర్చించే ప్రజలకి ఎటువంటి సమాధానం చెప్పడం కరెక్ట్ కాదనేసి మేము చెప్తున్నాం. ఇప్పటికీ కూడా సరే గంగవారం అదాని పోర్టు పొల్యూషన్ అరికట్టాలని మేము చెప్తుంటే అది అరికట్టకపోగా ఈరోజు కాలుష్యం వెదజల్లే ఐరన్ ఓర్ ఫ్యాక్టరీని ఈరోజు నిర్మాణం చేస్తున్నారు. దాని వెంటనే నిలుపుదల చేయాలని మేము పెడుతున్నాం. విశాఖ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని జీవీఎంసీ 17వ వార్డు ఆదర్శ నగరంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. వార్డు ఇన్ఛార్జ్ కాళ్ళ శంకర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే తనయుడు ప్రతాప్ రుద్ర, టీడీపీ నగర అధ్యక్షులు పట్టాభి, విఎంఆర్డీఏ చైర్మన్ ప్రణవ్ గోపాల్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా అతిథులు కేక్ కట్ చేసి ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం చిన్నారులకు బిస్కెట్లు, పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నగర టీడీపీ అధ్యక్షులు పట్టాభి మాట్లాడుతూ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు మరెన్నో జన్మదిన వేడుకలు జరుపుకుంటూ ప్రజాసేవలో మరింత ఉన్నత స్థానాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు. ఇన్ఛార్జ్ కాళ్ళ శంకర్ మాట్లాడుతూ ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు కృషి చేసే నాయకుడు వెలగపూడి రామకృష్ణబాబు అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పోతన్ రెడ్డి, పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పాల్గొని ఎమ్మెల్యేకు శుభాకాంక్షలు తెలియజేశారు. సోదరుడు వెలగపూడి రామకృష్ణబాబు గారు 66లోకి వెళ్తే 65 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయనకి అందరూ కోరుకునేది ఒకటే, నిత్యం ప్రజల్లో ఉండి
ప్రజల హృదయాల్లో నిలిచిన సోదరుణ్ణి ఆ భగవంతుడు నిండు నూరేళ్ళు కూడా అంటే మరి ఒక 35 సంవత్సరాలు ఇలాగే ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఆయనకి ఆ భగవంతుడు ఆ శక్తిని యుక్తిని ఇవ్వాలని ఆయన మరిన్ని 35 పుట్టినరోజులు ఈ ప్రజల మధ్య జరుపుకోవాలని అలాగా ఆ వెంకన్న బాబు ఆశీస్సులు కానీ షిరిడి సాయినాథ్ ఆశీస్సులు పోలమాంబ ఆశీస్సులు ఉండాలని ఈ ప్రజలందరూ కూడా. విశాఖ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని 22వ వార్డు పేటాపురం కాలనీలో ఆదివారం రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. విశాఖ జిల్లా పార్లమెంటరీ ఉపాధ్యక్షులు వార్డు మాజీ కార్పొరేటర్ బొట్టా నీలిమ వెంకటరమణ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి టీడీపీ నగరాధ్యక్షులు పట్టాభి ముఖ్య అతిథిగా హాజరై శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా పట్టాభి మాట్లాడుతూ రక్తదానం మహాదానమని, అవసరమైన వారికి ప్రాణదాతగా నిలిచే ఈ కార్యక్రమంలో యువత స్వచ్ఛందంగా పాల్గొనడం అభినందనీయమని అన్నారు. ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు జన్మదినాన్ని సేవా కార్యక్రమాల ద్వారా నిర్వహించడం ఆదర్శప్రాయమని తెలిపారు. ఈ యొక్క వార్డులో బ్రహ్మాండంగా రక్తదానం, అలాగే ముఖ్యంగా మధ్యాహ్నం పేదలకు అన్నదానం, సాయంత్రం ప్రేక్షకుల కోసం ఒక మంచి సాంస్కృతిక కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మా ఎమ్మెల్యే గారికి ఆయుర్వేదం బాగుండాలని, ఇంకా ముందు ఆయన ఇంకా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు మొత్తం నియోజకవర్గంలో చేయాలని ఆ భగవంతుడు సాయిబాబు మొక్కుకున్నది. కృష్ణబాబు గారి పుట్టినరోజు జరపడం జరుగుతున్నది 22వ వార్డులో. మా వార్డులో ఈ రక్త శిబిరము, అలాగే మధ్యాహ్నం అన్నద సందర్భన, అలాగే రాత్రి డ్యాన్స్ ప్రోగ్రాము అన్నీ ఆయన పుట్టినరోజు సందర్భంగా పెట్టడం జరుగుతుంది. అలాగే ఆయన ఆరోగ్యంగా ఉండాలని, ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ. వాజన్ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. బీచ్ సాక్స్ ఏర్పాటుకు ఉద్దేశించిన జీవో నెంబర్ 362ను రద్దు చేయాలి. మహిళా సంఘాల ఐక్యవేదిక డిమాండ్. ప్రజా రవాణా వ్యవస్థ ఏపీఎస్ఆర్టీసీని ప్రైవేటు పరం చేసే ఆలోచనను కూటమి ప్రభుత్వం విరమించుకోవాలి. వైఎస్ఆర్టీయూసీ డిమాండ్. విజయనగరంలో 25వ తేదీన పైడితల్లి అమ్మవారి శిఖర ప్రతిష్ఠా మహోత్సవం. హాజరు కానున్న గోవా గవర్నర్ పూసపాటి అశోక్ గజపతిరాజు. వైసీపీ తీరుపై డీసీసీబీ చైర్మన్ కిమిడి నాగార్జున తీవ్ర ఆగ్రహం. కులాల మధ్య చిచ్చు పెట్టడం వైసీపీకి అలవాటేనని సంచలన వ్యాఖ్యలు. వాజన్ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.